ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టెస్లా అధినేత ఎలన్ మస్క్ మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ పై మస్క్ ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్పిటిన్ ఫైళ్లలో ట్రంప్ ఉన్నారంటూ మస్క్ బాంబు పేల్చారు. అంతేకాకుండా తాను లేకుంటే మొన్నటి ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయేవారని అన్నారు. ప్రతినిధుల సభపై డెమోక్రాట్లు ఆధిక్యం సాధించేవారన్నారు. ఇటువంటి సమయంలో 80% అమెరికన్లకు ప్రాతినిధ్యం వహించడానికి కొత్త పార్టీ పెట్టడానికి ఇది సమయమేనా అని నెటిజన్లు అడిగారు. అయితే మస్క్ వ్యాఖ్యలను ట్రంప్ కొట్టిపారేశారు. తాను ఎన్నికల్లో విజయం సాధించడానికి మస్క్ అవసరం ఎంత మాత్రం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. మస్క్ లేకుండానే తాను పెన్సిల్వేనియాలో గెలిచేవాడని ట్రంప్ తెలిపారు. మస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టర్లకు రాయితీలకు కోత వేస్తాయని ట్రంప్ హెచ్చరించారు. కాగా మస్క్ ట్రంప్ వివాదం వేళ టెస్లా షేర్లు భారీగా క్షీణించాయి. టెస్లా షేర్లు 14% క్షీణించడంతో సుమారు $150 బిలియన్ టెస్లా నష్టపోయింది.